హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్రైట్, ఈ రోజు మన భామలు సత్య భామలు వచ్చేసింది విజయవాడ మొగలి రాజపురం. అందరూ ఎలా ఉన్నారు? కమాన్, అసలు నాకు అర్థమవుతుంది విజయవాడ అంటేనే హుషారు. అసలు మీరు ఎలా ఉన్నారో అడగక్కర్లా, చూస్తే అర్థమైపోతుంది హుషారుగా ఉన్నారని. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం మరి ఈ రోజు మన ఎపిసోడ్. ఆల్రైట్, మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయడానికి ముందు జెమినీ టీవీలో రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్. సో మరి ఆ సీరియల్ నుంచి మనందరికి చాలా ఇష్టమైన వేద ఈ రోజు మన షోకి గెస్ట్ గా వస్తూ మనల్ని ఎంటర్టైన్ చేసి అలాగే తను కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. సో గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. వేద గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మా షోకి ఏంటో ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది కదా? అవును, మళ్ళీ ఎప్పుడు ఇస్తామా, అసలు మళ్ళీ ఎప్పుడు పిలుస్తామా అలా ఉంటది అనమాట. ఇంకేంటి, సీరియల్ బాగా నడుస్తుంది కదా? చాలా బాగా. హ్యాపీయా? అంత హ్యాపీ. సో నాకు మీ సీరియల్ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, నిజంగానే అన్నపూర్ణ క్యాటరింగ్ వీళ్ళు కూర్చొని షూటింగ్ మధ్యలో తెగ వండేసుకొని తినేస్తున్నారేమో అనిపిస్తుంది. అంతేనా? అదే పనిలో ఉంది. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో హల్మితి హబీబ్ ఆడబోయే అందమైన బాములు అది మరి అది రండి. ఆల్ రైట్, మరి మొదటి రౌండ్ ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేద్దాం. హలో అండి, ఏంటండి పేరు? సంజుశ్రీ. ఏం చదువుతున్నావు సంజు? బీటెక్ 3rd ఇయర్. కాదు, నీకు ఒక ఆప్షన్ ఇచ్చాం. సో ఆప్షన్ లో ఒక 5 క్వాలిటీస్ రాయాలి. రాబోయే వాడు ఎలా ఉండాలి. నెంబర్ 1 క్వాలిటీ. వేద కూడా ఆలోచిస్తుంది. సీరియల్లో బాలు ఉన్నాడు అనుకో, రియల్ గా కూడా ఆలోచించవచ్చు కదా అమ్మాయిలందరూ, అంతే కదా వర్షిక గారు? మొదటి క్వాలిటీ కేరింగ్. 2 ప్రొటెక్టివ్. అంటే ఒక ఐరన్ లాంటి ప్రొటెక్షన్ పెట్టుకొని చుట్టూ ఒక 5 బౌన్సర్స్ ఉంటారు, నాలాంటి నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు పెట్టి. అంత అక్కర్లేదు, తను ప్రొటెక్ట్ చేస్తే చాలు. 3 చాలంటండి, 5 అక్కర్లేదు. తనొక్కడే ప్రొటెక్ట్ చేస్తే చాలు. తనొక్కడే మా వచ్చే బావా బౌన్సర్ లాగా. ఏంటి సంజు సంగతులు? ఇంకా 3 ఏం వద్దా? మా 2 అట్లకి నాకు కళ్ళు తిరిగినాయి. ఇంకో 3 ఎలా చెప్తే ఏంటో. ఉన్నాయా 3 కూడా క్వాలిటీస్? చాలా అక్కడ. ఒక 3 హీరోల్ని గ్రైండర్ లో వేసి బర్రా తిప్పితే ఎలా ఉండాలి అలా ఉండాలి అనుకో. ఆ 3 హీరోలు ఎవరు? ప్రభాస్, ఆహా, మహేష్ బాబు అండ్ విజయ్ దేవరకొండ. అమ్మ పేరేంటి? సీతమహాలక్ష్మి గారు, మీరు చాలా హార్డ్ వర్క్ చెయ్యాలండి అల్లుడు గారిని వెతకడంలో. మీరు ఆ పనిలో ఉండండి. సరే, ఇప్పుడు చెప్దాం. ఓకే. జిగిజా జిగేలు వనజా తిందాం పద కాజా ఆజా ఆజా ఓ బాల్ రాజా కొందాం పద కూజా. జిగిజా వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. జిగిజా జిగేలు వనజా తిందాం పద కాజా ఆజా ఆజా ఓ బాల్ రాజా కొందాం పద కూజా. జిగిజా జిగేలు వనజా తిందాం రా కాజా ఆజా ఆజా ఓ బాల్ రాజా కొందాం కూజా. ఫాస్ట్ గా. జిగిజా జిగేలు వనజా తిందాం రా కాజా ఆజా ఆజా ఓ బాల్ రాజా కొందాం పద కూజా. అబ్బా. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? అన్నపూర్ణ. సేమ్ మా అన్నపూర్ణమ్మ గారు మీరు ఒకలా ఉండరు. ఏం పేరు బావ పేరు? ప్రవీణ్ కుమార్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 10 years. 10 years లో తెలుసుకోవడం కష్టం. ఆయన 10 years ఇంకో అమ్మాయిని పక్కన పెట్టి మేనేజ్ చేయలేరు అంటున్నావా ఏంటి? నన్ను చూసుకునేంత టైమే లేదు, ఇంకెవరిని చూసే టైం లేదండి. సరే, మీరు సడన్ గా ఉదయం లేచేసరికి ఒక ఉమెన్ సీఎం అయిపోయారు. దాన్ని ఏం చేస్తారు? ఒక 5-6 రూల్స్ పాస్ చేయండి. లేడీస్ కి బాగా రెస్పెక్ట్ కావాలి. ఓకే. మహారాజశ్రీ పూజనీయులైన అన్నపూర్ణమ్మ గారు. వంటింటికే పరిమితం కాదు, అన్ని రంగాల్లోనూ ఉన్నామని నిరూపించుకున్నాం. మేము కూడా ఆల్రెడీ నిరూపించేసాం. మగాళ్ళు కూడా వంటింటికి పరిమితం అవుతున్నారు. పర్వాలేదండి, తప్పులేదు, అందరూ ఈక్వలే కదా. ఇంకా 2-3 రూల్స్ చెప్పాక ఏం మార్చేస్తావు సడన్ గా ఏం మార్చేస్తావు అంటే బంగారం రేటు తగ్గిపోవాలండి. మాకు ముందు సడన్ గా బంగారం బాగా కొనుక్కోవాలి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? బంగారం రేటు తగ్గించేస్తుందంట. పట్టు చీరల రేట్లు తగ్గించాలండి. 1 కొంటే 3 ఫ్రీ. సరిపోయారు ఇద్దరును.
ఈమె సీఎం అవ్వాలమ్మా. ఇలాంటి ఆఫర్, ఒక్క పట్టు చీర కొంటే 3 పట్టు చీరలు, మొత్తం 4 పట్టు చీరలు వస్తాయి ఇంటికి. అదిరిపోయింది ఆఫర్ అయితే ఇదైతే. రెడీ, జాగ్రత్తగా వినండి అన్నపూర్ణమ్మ గారు. జపం 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 కొండ మీద కొంగ చేస్తుంది కొంటి జపం. తపం 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 అర్ధరాత్రి 6 బయట దొంగ తపం. జపం 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 అర్ధరాత్రి. ఆహా, డైరెక్ట్ అర్ధరాత్రికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా బావ అర్ధరాత్రి 2ంటికి 1 గంటకి వచ్చాడు అనుకో ఆఫీస్ నుంచి, ఏం మా చేస్తావు? వారు డ్యూటీలు అదేనండి, అర్ధరాత్రి వస్తారు. ప్రవీణ్ బావ, నువ్వు అర్ధరాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావు అక్కకు చెప్పలేదా? ఓకే, అయితే నేను చెప్పను. జపం 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 కొండ మీద కొంగ చేస్తుంది కొంటి చెప్పం. తపం 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 అర్ధరాత్రి 6 బయట దొంగ తపం. జపం 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 కొండ మీద కొంగ చేస్తోంది కొంటె జపం. తపం 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 అర్ధరాత్రి 6 బయట. మరి అది ఏంటంటే అది మరండి మీరు మధ్యలో డిస్టర్బ్ చేశారండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? హాయ్, నా పేరు శ్రీదివ్య. శ్రీదివ్య గారు, 3 చిట్కాలు చెప్పాలి మీరు. మీకు ఇలా తెల్లగా మారాలంటే ఏం చేయాలి? వేద తెల్లగానే ఉంది, నీకు అక్కర్లేదు. ఫర్ మీ, మా అన్నపూర్ణకు కూడా కావాలి. బై బర్త్ అంతేనండి. అంతేగాని చెప్పరు రహస్యం. పోటీ వచ్చేస్తే ఎట్లాగా మళ్ళీ? ఈమె ఇంత తెల్లగా ఉన్నా సరే ఇంకొకరు ఈమెకంటే తెల్లగా అయిపోయి పోటీ వచ్చేస్తారంట. నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. బావగారు ఎలా ఉంటారు? ఇలా తెల్లగానే ఉంటారా లేకపోతే ఆపోజిట్ ఉంటారా? మీలా ఉంటారు. ఆ సిస్టర్ ఏం పేరు చెప్పలేదు మీరు? రామకృష్ణ. సరే, నీకు సడన్ గా ఒక పోస్ట్ ఇచ్చాం, ఒక పెద్ద అధికారివి. సో ఇమ్మీడియట్ గా రూల్స్ మార్చమంటే, ఒక అన్నపూర్ణమ్మ గారు ఆల్రెడీ బంగారం రేటు తగ్గించారు, చీరల రేటు తగ్గించారు, ఒకటి కొంటే 3 ఫ్రీ ఇచ్చారు. నువ్వేం చేస్తావు? నేను సిల్వర్ తగ్గిస్తా. సిల్వర్ కూడా పెరిగిపోతుంది. ఆమె మర్చిపోయింది. అయ్యో, మరి ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ బాగా ట్రెండ్ అయింది, అందుకని సిల్వర్ కూడా తగ్గించేస్తా. మొత్తానికి మనకి బంపర్ ఆఫర్ అండి. లేడీస్ కి షాపింగే కదా ఫస్ట్, ఆఫ్టర్ ఏదైనా ఫస్ట్ షాపింగ్. ఓకే, ఒకవేళ మీకు ఒక ఛాన్స్ ఇస్తే 1 డే సీఎం. ఫస్ట్ మామ్ చెప్పారు కదా గోల్డ్, ఫస్ట్ అదే. ఇక్కడ కూడా ఎక్కడ లేడీస్ ఎక్కడైనా అంతే, అది బెంగళూరు అయినా అంతే, హైదరాబాద్ అయినా అంతే, విజయవాడ అయినా అంతే. ఓకే, తర్వాత ఇప్పటికీ అదొక్కటే చాలు. సరే, జాగ్రత్తగా విను. జిగి జిగి జిగిజా జిగేలు వనుజ తిందాం పద కాజా ఆజా ఆజా ఓ బాల్ రాజా కొందాం పద కూజా. ఫాస్ట్ గా. జిగి జిగి జిగిజా జిగేలు వనజా తిందాం కాజా ఆజా ఆజా ఓ బాల్ రాజా బాలరాజా కొందాం పద కూజా. ఇది డాన్స్ చేస్తూ జిగి జిగి జిగిజా జిగేలు అందరితో చెప్పిద్దాం. సంజు, అనుపూర్ణమ్మ గారు రెడీ. జిగి జిగి జిగిజా జిగేలు వనజా ఆజా ఆజా ఓ బాలరాజా తిందాం కాజా. ఎక్కడికో పెట్టిందండి, ఎక్కడి నుంచి ఎక్కడికో. జిగి 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 చిలజా జిగేలు వనజా ఆజా ఆజా తిందాం పద కాజా. తిందాం పద కాజా ఆజా 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 ఓ బాలరాజా కొందాం కూజా. బావని ఏమని పిలుస్తావు ముద్దుగా? బావా. ఓకే, గట్టిగా చెప్పట్లు అందరికి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్ అన్నపూర్ణమ్మ గారు. ఆల్ రైట్, ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు ఓషివెంగ్లో మనం ఆడుతున్నాం రంగు పడుద్ది అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే చూసారు కదా, ఇక్కడ 5 కలర్స్ ఉన్నాయి. ముందు రెడ్, ఎల్లో, ఆ తర్వాత ఆరెంజ్, పింక్ అండ్ బ్లూ. ఇదే కాంబినేషన్ లో మీ దగ్గర ఉన్న గ్లాసులు ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. సో ఓవరాల్ గా మీకు 15 గ్లాసులు ఉన్నాయి, మీకు 15 గ్లాసులు ఉన్నాయి, ఇక్కడ 5 గ్లాసెస్ ఉన్నాయి. అంటే ఒక కలర్ ఒక సెట్ వస్తుంది, మళ్ళీ ఇంకో సెట్ వస్తుంది, ఇంకో సెట్ వస్తుంది. ఆర్డర్ మారిందంటే 0 పాయింట్స్. నేను ఇచ్చిన 30 సెకండ్స్ లో ఇద్దరులో ఎవరు ఫాస్ట్ గా పెడతారో వాళ్ళు విన్ అవుతారు. సో ఫాస్ట్ గా పెట్టాలి, అట్ ద సేమ్ టైం కలర్ కాంబినేషన్ ఇలానే ఉండాలి. జ్యోతి గారు అండ్ మీనా గారు రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. ఓకే, సో ఫాస్ట్ గా జ్యోతి గారు పెట్టారు. కలర్ కాంబినేషన్ చూద్దాం. రెడ్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ. రెడ్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ. రెడ్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ. సూపర్. రెడ్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ. రెడ్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ. రెడ్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ. సో ఇద్దరు కరెక్ట్ పెట్టారు అండ్ ఫాస్ట్ గా జ్యోతి గారు పెట్టారు. సో ఈ రౌండ్ లో విన్నర్ జ్యోతి గారు.
ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం రంగు పడుద్ది అనే ఆట. మరి ఈ రౌండ్ లో ఆడడానికి సాయి రాణి గారు అండ్ విజయలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో దట్ మనీ. ఓకే, 3, 2, 1 స్టార్ట్. కలర్ అక్కడ చూసుకొని పెట్టుకోవాలి. ఫాస్ట్ గా పెట్టి రాంగ్ పెట్టినాను అప్పుడు పక్క వాళ్ళకి వెళ్తుందా మార్క్స్. పెట్టండి చూద్దాం. మళ్ళీ ఎల్లు ఆగింది. ఓకే, ముందు మీరు విజయలక్ష్మి గారు కంప్లీట్ చేశారు. పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ, ఎల్లో. కరెక్ట్. పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ, ఎల్లో. పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ, ఎల్లో. సూపర్. విజయలక్ష్మి గారు 20 seconds లో కంప్లీట్ చేసి కరెక్ట్ గా పెట్టారు. అండ్ సాయి రాణి గారు ఇప్పుడు మార్చారా ఏంటి? బట్ ఎనీవే, ఈ రౌండ్ లో విన్నర్ విజయలక్ష్మి గారు. ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం రంగు పడుద్ది అనే ఆట. సో నెక్స్ట్ ఆడడానికి ప్రశాంతి అండ్ మమత రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. స్టాప్. 14 seconds, 15 seconds. ఆరెంజ్, బ్లూ. చూడరా ఇది మీరు ఏంటి? ఫస్ట్ రెడ్ పెట్టారు, ఫస్ట్ రాంగ్ పెట్టారు, తర్వాత ఎల్లో రాంగ్. కరెక్ట్. సో ప్రశాంత్ గారు స్టార్టింగ్ నుంచి రాంగ్ పెట్టారు కాబట్టి 15 seconds లో పెట్టినా ఇక్కడ 0 points వచ్చాయి. అండ్ 14 seconds లో కంప్లీట్ చేసి మమత కరెక్ట్ ఆర్డర్ లో ఈ రౌండ్ లో విన్నర్ గా నిలిచారు. ఆల్రెడీ ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం రంగు పడుద్ది అనే ఆట. ఈ రౌండ్ లో ఆడడానికి మన ముందుకు వచ్చారు శ్రీలక్ష్మి గారు అండ్ హర్షిత గారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఓకే, సో ముందుగా శ్రీలక్ష్మి గారు కంప్లీట్ చేశారు. ఆర్డర్ ఎలా ఉంది చూద్దాం. కరెక్ట్. సూపర్, కరెక్ట్ గా పెట్టారు 16 seconds లో. సో హర్షిత గారు 25 seconds లో పెట్టారు కరెక్ట్ గా పెట్టినా. అండ్ శ్రీలక్ష్మి గారు 16 seconds లో కంప్లీట్ చేశారు కాబట్టి ఈ రౌండ్ విన్నర్ శ్రీలక్ష్మి గారు. ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడాం రంగు పడుద్ది అనే ఆట. చూడడానికి చాలా ఈజీగా ఉంటది కానీ ఆడడంలో ఉంటదండి అసలు మ్యాజిక్ అంతా. సో 4 round లో 4 విన్నర్స్ ఉన్నా 4లో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఈ రోజు ఓవరాల్ ఓషివెంగ్ గా నిలిచారు మమత గారు. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ మమత గారు, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. శుభమస్తు షాపింగ్ మాల్ ఫ్యాషన్ ప్రియులు జపించే పేరు, పట్టు చీరల కోసం తప్పించే పేరు, తక్కువ రేట్లకు పెట్టింది పేరు. ఏంట్రా ఇన్ని పేర్లు ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? అవి పేర్లు కాదు, ఒక బ్రాండ్ అండి. సో అద్భుతమైన కలెక్షన్ ని రేట్లు తగ్గించి అందరికీ అందించడం శుభమస్తుకి సాధ్యం. దాన్ని అనుసరించడం మిగతా వాళ్ళకి అసాధ్యం. అర్థమైంది కదా? సో అసలే పండుగ సీజన్ వస్తుంది, ఇమ్మీడియట్ గా షాపింగ్ చేయండి హ్యాపీగా మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ఆల్రెడీ ఈ రోజు రంగు పడిద్దిలో విన్నర్స్ గా 4 నిలిచారు. వాళ్ళు ఫాస్ట్ గా ఆడేసి ఓషివెంగ్ గా నిలిచారు మమత గారు. అండ్ మిగతా 3 విజయలక్ష్మి గారు, జ్యోతి గారు అండ్ శ్రీలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ శ్రీలక్ష్మి గారు. ఆల్రైట్, ఎప్పుడు విన్నర్సే కాదు మళ్ళాంటి రన్నర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి గిఫ్ట్లు అందుకుంటున్నారు మా బ్యాచ్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మీ రాణి గారు.
సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు చెప్పాలనుకున్న మీ మనసులో మాట చెప్పండి. నా పేరు లక్ష్మీరాణి అండి, మా వారి పేరు శివరంగ నాయక్. మేము అనుకోకుండా కాశీ వెళ్దాం, నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నాను. కానీ ఇంటికాడ ఉంటే ఆయన ఒక్కళ్ళే ఉంటారు, షుగర్ మనిషి, బీపీ మనిషి అని చెప్పేసి వాడిని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్దామని తీసుకెళ్ళాను. సార్కి షుగర్, బీపీ డైలీ టాబ్లెట్స్ అవి వాడాలి. Okay. ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటారు. దంపతులు ఇద్దరం వెళ్తే కాశీ వెళ్తే మంచిదని చెప్పేసి అన్నారు. ఒక్కదాన్ని వెళ్తాం ఎందుకు, సరే ఇద్దరం కలిసి వెళ్దామండి, నేను తోడుగా ఉంటానన్నారు. మీ లేడీస్ అందరూ వెళ్తున్నారు, చుట్టాలు అందరూ వెళ్తున్నారు, చుట్టాల ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. వెళ్ళాము. ఎందుకు లేడీస్ అందరూ ఏవో జోకులు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు, నేను ఆధ్యాత్మికంగా ఉంటాను, మరి మీరు అలా ఉంటే ఎలాగా అన్నారు. అలాంటిది ఏం లేదు, మీరు నాతో పయనం చేస్తున్నారు కానీ ప్రయాణం చేస్తున్నారు, మీకు అలాంటిది ఏం లేదు, నాతో ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ నేను చూసుకుంటాను కదా, ఇద్దరం నిదానంగానే వెళ్దాం, నిదానంగానే వద్దాం, నలుగురితో పాటు వెళ్ళాలి, నలుగురితో పాటు రావాలి అని చెప్పి తీసుకెళ్ళానండి. అయోధ్య వెళ్ళాము, అయోధ్య నుంచి మళ్ళీ కాశీ వచ్చాము. సోమవారం దర్శనం అయింది. రెండో రోజు మళ్ళీ గంగా దాని దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా దర్శనం అయిపోయింది. అర్ధరాత్రి 1 గంటకి రూమ్కి వచ్చాము. 1 గంటకి లేదు సార్, ఏంటి స్వామి పెళ్ళైన కాడి నుంచి అదే పిలుపున్నది, స్వామి అని స్వామి అనే పిలుస్తా. ఏంటి స్వామి లేసారంటే నాకేంటో కొంచెం బాగోలేదని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళారు. అక్కడి నుంచి కూడా రాలేకపోతే నేనే తీసుకొచ్చాను. కూర్చుంటారు, అయ్యో రూమ్ అబ్బాయి చెప్పండి, రూమ్ నెంబర్ చేస్తాను, అబ్బాయి నంబర్ చెప్పండి, నేను చేస్తానంటే వద్దులే నేనే చేస్తానని చెప్పి ఆయన ఫోన్ ఇవ్వడం చేతిలో ఫోన్ చేశారు. హోటల్లోనే ఉన్నాం, రూమ్లోనే ఉన్నాం, 10 మంది ఉన్నాం అందరం. ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కుడి చేతిలో నుంచి నేను చేతిలో నుంచి ఇలా పట్టుకొని ఉన్నాను ఆయన్ని. ఈ ఫోన్ ఇలా జారిపోయింది నా చేతిలో నుంచి, ఆయన నా ప్రయాణం పోయిందండి. దర్శనం అయినాక ఇలా జరిగింది ఏంటంటే చాలా కాశీలో తనువు చాలించాలని చాలా మంది కోరుకుంటది. అది ఆ దేవుడు కరుణిస్తే గానీ అందరికి దక్కే వరం కాదు. నేను అన్నాను, భక్తతో కారు సినిమా చూసి నేను అంటా ఉండేదాన్ని, మీరు పుష్పక విమానంలో వెళ్తారు స్వామి, నేను వంటగదిలో అలాగే ఉంటానని చెప్పేసి మాటకి అంటా ఉంటాను. అది ఆ రోజు నదిలో నిజమైందని చెప్పి ఇంకా బాధ కలిగిందండి. శివరంగనాయకులు గారు అంటే కలిసి ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బతికిన మీకు ఆయన లేరు అని పక్కన, సో ప్రతి క్షణం ఆయన గుర్తొస్తూనే ఉంటారు. సో ఆ బాధ నుంచి మీకు బయటపడడం నిజంగా కష్టమే కదమ్మా. అవునండి. సో పిల్లలు ఏం చేస్తున్నారు? 2 అమ్మాయిలండి. పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది, చిన్న బాబు జాబ్ చేస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో తనకి ఇంకా పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. సో తన పెళ్లి కూడా ఆయన చూస్తుంటే ఆయన ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఫైనాన్షియల్ గా ఎలా మరి? పర్వాలేదు, చిన్న పాప ఉంది, పెద్ద పాప ఉంది, చూస్తున్నారు, ఫైనాన్షియల్ పర్వాలేదు. ఓకే, నిజంగానే ఆయన శివాక్యం చెందారు. ఆయన ఎక్కడున్నా ఆయన మీకోసమే చూస్తూ ఉంటారు. సో నువ్వు ఎక్కడున్నావు, నీ ఎలా ఉన్నావు అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ మీరు టెన్షన్ పడితే పాప టెన్షన్ పడతారు. నాకే ధైర్యం చెప్తారు వాళ్ళు. సో ఏం జరిగినా మన మంచికే. ఆల్రెడీ ఒక అల్లుడు గారు వచ్చారు, ఇంకో అల్లుడు గారు వస్తారు. మీరు ఇప్పుడే ఇలా నవరత్నాలు, వజ్ర వైడూర్యాలు, పొదిగిన కంఠాభరణాలు, రత్న వైడూర్యాలతో పొడిగిన నెక్లెస్లు, వడ్డాణాలు పెట్టుకుంటున్నారంటే ఎలా ఉండాలి మీరు? ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడానికి కూడా ఆయన అలాంటి ఎంకరేజ్ చేశారు కాబట్టి తలుచుకుంటూ నేను వచ్చానండి. గ్రేట్. ఆయన ఏమనేవారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాణి మహారాణిలా రెడీ వెళ్ళు అన్నారా? ఇంట్లో రాణిగానే ఉంటాను, ఏదైనా సరే నాకు చెప్పండి ఏది చేయరు, అన్ని నా చేతుల మీదనే జరుగుతాయి. సూపర్. అసలు మీరే మరి రాణి మీ ఇంటికి. మీరు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. సరే ఓకేనండి. అమ్మా, ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం. సో మీ మనసులో బాధను షేర్ చేసుకున్నారు. మీరు రిలాక్స్ గా, హ్యాపీగా, స్ట్రాంగ్ గా ఉండాలి. సార్ ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. సో ఓ చిన్న కానుక తీసుకోండి. ఆల్రైట్, ఇది ఈ రోజు మన మొఘల్ రాజపురంలో బామలు సత్యభామలు షో. అండ్ వేద, థ్యాంక్ యూ సో మచ్. మా షోకి రావడమే కాదు, మమ్మల్ని అందరినీ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసినందుకు. ఖాళీ ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు వచ్చి ఇలా అడిగేసి వెళ్తూ ఉండండి. ఓకే, మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే BSB@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.